పిలిపించాడు. దేవుడు ఆయన దర్శనం చూపించాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆయన్ని పిలుచుకొచ్చారు. ఆయన కొర్నేలి ఇంటికి వచ్చాడు. అందరూ అన్యులు ఉన్నారు. వాక్యాన్ని బోధించాడు. పరిశుద్ధాత్మ వారి మీద పంపబడింది. దేవుని స్తోత్రం. వారందరూ దేవుని ఆత్మను పొందుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తానండి. ఏం జరిగిందంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందారు. దేవునికి స్తోత్రం. అల్ల చెప్పండి. అది దేవుడు సేవకుడిని ఎందుకు పంపిస్తున్నాడు? దేవుడు సేవకుడిని ఎందుకు పంపించాలి? సేవకుడితో మాకు పని అంటే మాకు ప్రార్థన వచ్చు. సేవకుడితో మాకు పని అంటే మేము ధర్మకార్యాలు. చాలా మంది అండి చాలా 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 కొంతమంది ట్యాక్స్ కట్టాలి కదా గవర్నమెంట్కి. ఆ ట్యాక్స్ ఎలా కట్టాలి? ఈ ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఇప్పుడు మేము ఈ ట్యాక్స్ కట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము అనాథ పిల్లలకి డొనేషన్ చేస్తాం. కొంతమంది అన్నదానాలకి మేము ఇస్తాం. కొంతమంది పేద ప్రజలకి మేము ధర్మకార్యాలు చేస్తామని చాలామంది అనుకుంటారు. అనుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ధర్మకార్యాలు చేస్తాం, మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మేము సరాసరి మోక్షానికి, దేవుని దగ్గరికి, చనిపోతే పరలోకానికి, స్వర్గానికి వెళ్ళిపోతామని అనుకుంటారు. కుదరదు. అది ఇక్కడ పాయింట్. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, ప్రార్థనలకు వెళ్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, చర్చికే వెళ్తున్నాం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటున్నాం, చందాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దేవుడికి దగ్గరగా అనుసంధానంగా ఉంటున్నాం, అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాం. అయినా పరలోకానికి వెళ్తానికి అవకాశం లేదు. దానికి అర్థం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మోక్షానికి, దేవుని రాజ్యానికి, పరలోకానికి చేరాలంటే మరి ఏం చేయాలి? కొర్నేలి ఏం చేశాడు? సేవకుడిని ఇంటికి పిలిపించుకున్నాడు, సువార్త చెప్పించుకున్నాడు, వాక్యం చెప్పించుకున్నాడు, కోటం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఏం పెట్టాడు అమ్మ? ఏం పెట్టాడు? కోటం పెట్టాడు. కోటం పెట్టి ఏం చేశాడంటే బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, ఫ్రెండ్స్ని, వాళ్ళందరినీ పిలిపించుకున్నాడంట. ఏం చేశాడు? బంధువుల్ని, స్నేహితులను అందరినీ పిలిపించుకున్నాడంట. దేనికి పిలిపించుకున్నాడు? ఫంక్షన్కి కాదు. దేనికి పిలిపించుకున్నాడు చెప్పండి? కుటుంబ ప్రార్థనకు. దేవుని స్తోత్రం. దేనికి పిలిపించుకున్నాడు చెప్పండి. కుటుంబ ప్రార్థనకి అందరిని పిలిపించుకున్నాడు. అందరూ కూర్చున్నారు. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు.